హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కర్నూలు జిల్లాలోని వసతి గృహంలో సరైన వసతులు లేవని, దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకొని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రోజుకి 52 రూపాయలు ఇస్తున్నారని, ఇప్పుడున్న అధిక ధరల వల్ల ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ఇచ్చే ఈ కాస్త డబ్బు కూడా సమయానికి ఇవ్వడం లేదని వాపోతున్నారు. కర్నూలు జిల్లాలోని వసతి గృహాల సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నాయకులతో ఎస్ఆర్ మీడియా ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్. సాంకేతిక వసతి గృహ విద్యార్థుల రిలాక్సింగ్ వాళ్ళు ధర్నా చేపట్టడం జరిగింది. అయితే వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే కనీసం హాస్టల్లో ఉన్న వసతి గృహాలు కూడా సరిగ్గా లేవు. ఫుడ్ కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెరగడానికి కూడా తక్కువైనాయి. అది 5 ఏళ్ళ నుంచిగా ఎలాంటి ₹1 కూడా రావడం లేదని చెప్పి విద్యార్థులు ఆందోళన చేసాం. మన దగ్గర వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో అడిగి మాట్లాడి ప్రయత్నం చేద్దాం. మీ డిమాండ్స్ ఏంటండి? మాకు అస్సలు హాస్టల్స్ లో ఫెసిలిటీస్ లేవు, ఫుడ్ ఫెసిలిటీస్ లేవు, వాష్రూమ్ ఫెసిలిటీస్ లేవు. ప్రతి దానికి సెక్యూరిటీ ఉండదు. మాకి అక్కడ వాచ్మెన్స్ ఉండరు, మాకు సెక్యూరిటీ లేదు, సరిగా ఫుడ్ దొరకదు. మాకి ఏఐఎస్ఎఫ్ తప్ప ఎవరు లేరు. దానికి మేము ఫెసిలిటీస్ కావాలని కోరుతున్నాం. హాస్టల్స్ లో ఫుడ్ మంచిగా ఉండాలి, మెన్యూ ప్రకారం ఫుడ్ ఇవ్వాలి. వార్డెన్స్ సరిగ్గా ఉండట్లేదు, నైట్ పూట వాచ్మెన్ సరిగ్గా ఉండట్లేదు. వాళ్ళు ఉండకపోయేసరికి గర్ల్స్కి రక్షణ దొరకట్లేదు. గర్ల్స్కి ఎక్కడ వెళ్ళినా కూడా అస్సలు ఏ ఫెసిలిటీస్ లేదు. గర్ల్స్కి మెయిన్ హాస్టల్లో మెయిన్ బాత్రూమ్స్ ఒక 100 మెంబర్స్కి ఒక 2-3 బాత్రూమ్స్ కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. ఇప్పుడు మీకు హాస్టల్లో వసతి గృహాలకి దానికి మీకు 5 ఏళ్ళుగా డబ్బులు రాలేదని చెప్పి మీకు ఈ ధర్నాకు వచ్చారంట కదా. 5 ఏళ్ళ నుంచి మీరు ఇంతవరకు ₹1 కూడా తీసుకోలేదు? లేదు, తీసుకోలేదు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏది కాస్మెటిక్స్ రాలేదని చెప్పి ఇప్పుడు రిలే కూర్చున్నారు కదా. ఈ 5 ఏళ్ళ వరకు మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎలా మెయింటైన్ చేస్తున్నామంటే ఒక్కసారి ఇచ్చేది 4 ఇయర్స్ మెయింటైన్ చేస్తున్నాం. 1 ఇయర్ ఇస్తే 4 ఇయర్స్ మెయింటైన్ చేయాల్సింది. అవే కాస్మెటిక్స్ మెయింటైన్ చేస్తున్నాం. దగ్గర ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళ డిమాండ్స్ ఏంటి, హాస్టల్ ఉన్న వసతులు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటిది, ప్రస్తుతం మన దగ్గర లక్ష్మణ గారు ఉన్నారు, వారితో అడిగి తెలుసుకుందాం. చెప్పండి లక్ష్మణ గారు, ఇప్పుడు ఈ రిలే నిరాశ కారణాలు ఏంటి? మరి గత నెలలోన అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలోన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మన కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా హాస్టళ్ల సర్వేని నిర్వహించడం జరిగింది. మరి హాస్టళ్ల సర్వే నిర్వహించిన తర్వాత చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమంటే, చాలా హాస్టళ్ళకి సొంత భవనాలు లేనటువంటి పరిస్థితి. మరి సొంత భవనాలు లేవన్న ఒక షాకుతోటి కూడా హాస్టళ్లను మూసేయడం కూడా ఇంకా సిగ్గుమాలినటువంటి చర్య. మరి ఇంత లేచినటువంటి మన కర్నూలు నగరంలో కూడా చిన్న పిల్లలు చదువుకునేకి ఇప్పటి వరకు 1 నుంచి 10 వరకు ఎవరైనా విద్యార్థుల అబ్బాయిలు చదువుకునేకి ఒక హాస్టల్ కూడా కర్నూలులో లేకపోవడం సిగ్గుమాలినటువంటి చర్య. మరి గతంలో కూడా డిఎన్టీ బీసీ హాస్టళ్ళు 2 ఉండేవి. మరి ఆ రెండిట్లను కూడా బి క్యాంప్ లో ఉంటే ఆ హాస్టళ్లను కూడా భవనాలు సరిగా లేవని మూసేసి ఇప్పటికీ హాస్టళ్లు ప్రారంభించకపోవడం దారుణమైనటువంటి విషయం. ఇట్లా చూసుకున్నట్లయితే దేవనకొండ కావచ్చు, ఆస్పరి కావచ్చు, పత్తికొండ కావచ్చు, ఎంగనూరు కావచ్చు, అనేక ప్రాంతాల్లో కూడా ఈ సంవత్సరం విద్యా అకాడమిక్ ఇయర్ సంవత్సరానికి హాస్టల్ మూసేసినటువంటి పరిస్థితి. మరి దీంతో పాటు ఇప్పటి వరకు కూడా కమాండీ పోస్టులు కానీ వార్డెన్ పోస్టులు కానీ చాలా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల విద్యార్థుల కసువులు నూపుకోవడం, విద్యార్థుల వంటలు చేసుకోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి దాంతో పాటు మెస్ బిల్లులు ఏవైతే ఉన్నాయో, మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా మేము అడుగుతా ఉన్నాం, జైళ్లలో మగ్గుతున్నటువంటి ఖైదీలకు ఇస్తున్నటువంటి డబ్బుల్లో కనీసం సగం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ రోజు హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి ₹52 ఇస్తే ₹52తో 3 పూట్ల ఏ విధంగా భోజనం చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి భోజనానికి సంబంధించినటువంటి మెస్ బిల్లుల్ని వాటిని కూడా దాదాపు 8 నెలలుగా కూడా పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి. వీటన్నిటిని విడుదల చేయాలి, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ రోజు ఈ దీక్షల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎమ్గనూరులో హాస్టల్ వార్డెన్ కానీ గేట్ కానీ లేదని మీకు చెప్తున్నారు, ఆఫీస్ బాయ్ కానీ గేట్ మ్యాన్ కానీ ఎమ్గనూరులో కొంతమంది ఇంతకుముందు వైసీపీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు టీడీపీలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో ఒక కారణం చేసి ఒక 5-6 మందిని సస్పెండ్ చేయడం, దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఒకరిని సస్పెండ్ చేయండి అని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము అడుగుతాలేం. మూసినటువంటి హాస్టల్ని ఓపెన్ చేయండి,
ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయండి అంటా ఉన్నాం. సస్పెన్స్ అంటే నిజంగా మేము కోడుమూరులో ఉన్నటువంటి వార్డన్ని కనీసం ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఆ కోడుమూరులో హాస్టల్లో ఉన్నటువంటి వార్డన్ మేడం గారిని ఏ మాత్రం పట్టించుకోకుండా విద్యార్థులను వేధిస్తున్నటువంటి అందరు వార్డన్లను కూడా అలాగే పెట్టేసి చాలని అన్నం పెట్టేసినటువంటి వార్డన్లను అలాగే పెట్టేసి ఎవరో అధికారుల మాట వినలేరు, రాజకీయ నాయకుల మాటలు వింటలేరని చెప్పేసి వాళ్ళని సస్పెండ్ చేశామని చెప్పేసి చేతులు దురుపుకున్నంత మాత్రాన విద్యార్థులు కొరిగేది లేదు. మీరు సస్పెండ్ చేస్తే చేశారు, కానీ అక్కడ కొత్త పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వారికి ఇప్పుడు కూడా మీరు సస్పెండ్ చేశారు, సరే ఇప్పటికైనా కానీ మౌలిక వస్తువులు కల్పిస్తా ఉన్నారా? ఇప్పటికీ కూడా లేనటువంటి పరిస్థితి. పౌష్టికాహారం ఇస్తా ఉన్నారా? ఇప్పటికీ లేనటువంటి పరిస్థితి. మేము దీన్ని విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.